హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ ఫోటోగ్రఫీ ఛానల్. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈ గ్యాప్లో చాలా జరిగిపోయాయి. సోనీ A7SIII మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయబోతున్నాం. నా లాస్ట్ వీడియోలో సోనీ A7SIII అండ్ కెనాన్ R5 రెండు కంపేర్ చేసి ఒక వీడియో చేశాను, అది చూడండి. అండ్ ఈరోజు మనమైతే సోనీ A7SIIIని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. లెట్స్ గో. సోనీ A7SIII ఇది నేను ఎక్కడ కొన్నాను, షాప్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. అండ్ సో ఈ కెమెరా గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, ఇది వీడియో సెంట్రిక్ కెమెరా. మనకు 4K 120 FPS అండ్ ఫుల్ HD 240 FPS వరకు రికార్డ్ అవుతుంది. 10-bit 422లో రికార్డ్ అవుతుంది. అండ్ ఫేస్ డిటెక్షన్ అండ్ ఐ ఆటో ఫోకస్ డిటెక్షన్ చాలా చాలా ఇంప్రూవ్ చేశారనమాట ఈ కెమెరాలో ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే. అండ్ ఆటో ఫోకస్ పాయింట్ 759 ఆటో ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇది 35mm ఫుల్ ఫ్రేమ్ 12 మెగాపిక్సెల్తో వస్తుంది. సో 12 మెగాపిక్సెల్ అంటే ఫోటో ఎలా వస్తుంది, ఎలా వర్క్ అవుతుంది? సో డోంట్ వరీ, అండ్ నేను ఈ ఛానల్లో అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మన ఈ కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ అండ్ ఫోటో క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. సో డెఫినెట్లీ వీడియో అయితే ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అనమాట. లో లైట్కి చెప్పనవసరం లేదు, ఎక్స్ట్రీమ్ లో లైట్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఫోటో చెక్ చేద్దాం మనం, ఫోటో ఎలా వస్తుంది అండ్ అది ప్రింట్ ఎలా సైజ్ వస్తుంది. ఎందుకంటే 12 మెగాపిక్సెల్ కదా, నాకు తెలిసి 12 మెగాపిక్సెల్ మోస్ట్లీ ఎనఫ్ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, ఫర్ ప్రింటింగ్ ఆల్బమ్స్. అండ్ పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. ఆ టెక్నాలజీ అలాంటిది అనమాట ఈ కెమెరాలో. సో అలాగే లేట్ ఎందుకు, సో అన్బాక్స్ చేసేద్దాం. చాక్ అదే నా ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ అనమాట. కొంచెం ఎలా చేయాలో కూడా తెలియదు, మిస్టేక్స్ పోతూ ఉంటాయి, డోంట్ వరీ. ఫైనల్లీ ఓపెన్డ్. సో ఓపెన్ చేయగానే మనకి సో మెనీ మాన్యువల్స్, యూజర్ గైడ్స్, ఫస్ట్ Type-C ఛార్జింగ్, మనం డైరెక్ట్ బాడీకి Type-C అడాప్టర్ అండ్ పవర్ బ్యాంక్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ Type-C కేబుల్ అండ్ యూజర్ మాన్యువల్, సోనీ యూజర్ గైడ్, సోనీ మెమరీ కార్డ్ యూజర్ గైడ్. సో సోనీ మెమరీ కార్డ్ యూజర్ గైడ్ అంటే గుర్తొచ్చింది. ఇందులో యూజ్ చేసే మెమరీ కార్డ్స్ గురించి సపరేట్గా చెప్పుకోవాలి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మెమరీ కార్డు ఎలాంటివి కొనాలి, ఎలాంటివి చూడాలి అనేది కొన్ని ఉంటాయి. అదొక్కసారి మనం చెప్తాను సపరేట్గా. అండ్ వారంటీ కార్డు, 3 years వారంటీ కార్డ్. సో యూజర్ మాన్యువల్, ఈ మౌంట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, సోనీ. సో మెనీ మాన్యువల్స్. పక్కన పెడదాం, మొబైల్ పడిపోయింది. సో నో ప్రాబ్లం. అండ్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనీ A7SIII స్ట్రాప్ బెల్ట్ ఇచ్చారు. అండ్ సెకండ్ వన్ చార్జర్. అండ్ లోపల చార్జర్ కేబుల్ ఇచ్చారు, అదొకసారి చూద్దాం. చార్జర్ కేబుల్, దీని లెంత్ ఎంత ఉందో చూద్దాం ఒక్కసారి. guys. చాలా చిన్నగా ఉంది, నో ప్రాబ్లం. అండ్ ఫైనలీ సోనీ A7SIII బాడీ. ఫైనలీ ఒకసారి పక్కన వెళ్దాం. యాక్చువల్గా ఇది బాడీ చెప్పాలంటే ప్రీవియస్ మోడల్స్తో, సోనీ R3 కానీ R4 కానీ సోనీ A7S2 మోడల్స్తో కంపేర్ చేస్తే బాడీ కొంచెం బల్కీగా ఉంది, లైట్ వెయిట్ ఉంది. అండ్ హ్యాండ్లో పట్టుకోవడానికి
చాలా ప్రీమియం క్వాలిటీ ఉందన్నమాట. చాలా గ్రిప్ చాలా బాగుంది ఇక్కడ. సో అండ్ ఈ గ్రిప్ అనేది కొంచెం బల్కీ ఇచ్చాడు అండ్ ఓవరాల్ బాడీ విడ్త్ అనేది కొంచెం పెరిగిందనమాట. సో చాలా బాగుంది, దీని ప్రీమియం క్వాలిటీ ఉంది టెక్స్చర్. సో అదంతా మనకు ప్రీవియస్ మోడల్లో ఉన్న లెదర్ క్వాలిటీ అయితే ఉంటుంది కంపల్సరీ. అండ్ ఇందులో ఫస్ట్ కెమెరా మెమొరీ కార్డ్స్ స్లాట్, ఇందులో 2 మెమొరీ కార్డు స్లాట్స్ ఉంటాయి. అండ్ స్లాట్ 1 స్లాట్ 2 అండ్ 2 స్లాట్స్లో సిఎఫ్ కార్డ్స్ ఆర్ ఎస్టీ కార్డ్ 2 ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సిఎఫ్ కార్డ్ ఏ టైప్ ఏ మాత్రమే యూజ్ చేయాలి, టైప్ బి తీసుకుంటే అందులో మనకు వర్క్ అవ్వదు. అండ్ ఎస్టీ కార్డ్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఎలా అంటే మనం ఎస్టీ కార్డు బై చేసినప్పుడు టఫ్ ఎస్టీ కార్డ్ ఆర్ సోనీ ఎస్టీ కార్డు, టఫ్ ఎస్టీ కార్డుకి వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ స్టార్ మార్క్ ఆర్ టీఆర్ ఉన్న మెమరీ కార్డ్ అవుతేనే యూజ్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ అయింది. స్టార్ మార్క్ లేకుండా టీఆర్కి బదులు టీవీ అని ఉంటే ఆ కార్డు వర్క్ చేయదన్నమాట. నేను ఆల్రెడీ టీవీ ఉన్న కార్డు ఇందులో వేసి చెక్ చేశాను, కార్డు వర్క్ చేయలేదు. టీఆర్ అన్న కార్డ్ ఉంది, చెక్ చేశాను, అది ఇక్కడ ఉండాలి. సో అది వర్క్ అయిందనమాట. సో అది మీరు చెక్ చేసుకొని, మీరు కొనేటప్పుడు ఒకసారి అది చెక్ చేసుకొని చూడండి. రికార్డింగ్ బటన్ సపరేట్గా ఇచ్చారు. ప్రీవియస్గా ఇక్కడ బ్యాక్లో ఉండే, ఇక్కడ ఇప్పుడు టాప్లో సపరేట్గా ఇచ్చారు. అండ్ చాలా కన్వీనియంట్గా ఉంది క్లిక్ చేయడానికి. ఇది ఒకటే ఫింగర్ 2 బటన్స్కి చాలా కన్వీనియంట్గా ఉంది అనమాట. సో ఓవరాల్గా నాకు ఈ బాడీ చాలా బాగా నచ్చింది ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేస్తే. సూపర్. సో ఇది గైస్ సోనీ A7SIII అన్బాక్సింగ్ వీడియో. నెక్స్ట్ దీన్ని హ్యాండ్స్ ఆన్ అండ్ మనం వీడియో క్వాలిటీ చెక్ చేద్దాం. వీడియో క్వాలిటీ మన యూట్యూబ్ ఛానల్లో చూపిద్దాం. అండ్ ఫొటోస్ ఎలా వస్తున్నాయి ఒకసారి చూద్దాం. అండ్ మెనూ సిస్టమ్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రీవియస్ మోడల్స్తో కంపేర్ చేస్తే ఈ కెమెరాలో మెనూ సిస్టమ్ చేంజ్ చేస్తారు, డిజైన్ చేంజ్ చేస్తారు. అది ఒకసారి ఓవరాల్గా మనం చూద్దాం. అండ్ దీని ఫంక్షనాలిటీస్ ఒక్కసారి ఓవరాల్గా మనం ఇంకో వీడియోలో చూద్దాం. సో యా, అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ జాక్స్ ఇచ్చారు. ఒకటి ఆడియో జాక్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ సి కేబుల్, టైప్ సి ఛార్జర్. మనం ఇక్కడ టైప్ సితోని ఛార్జ్ చేసుకోవడానికి టైప్ సి కేబుల్ ఇచ్చారు. దీని డోర్ సిస్టమ్స్ చాలా బాగున్నాయి. ప్రీవియస్ మోడల్స్తో చూసుకుంటే అవి రౌండ్గా తిరిగేటివి కదా. సో ఇది ఏంటంటే కంప్లీట్ ఓపెన్ అండ్ క్లోజ్ డోర్ సిస్టమ్ ఇచ్చారు. చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి HDMI జాక్ ఇచ్చారు. సో ఇది కూడా డోర్ సిస్టమ్. అండ్ స్క్రీన్ మనకి కంప్లీట్ రొటేటబుల్ స్క్రీన్, మనం ఎలాగైనా వాడుకోవచ్చు. సో ఇది సోనీ గైస్, ఇది అన్బాక్సింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ, బాయ్. బాయ్.